హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి ఎగ్ రైస్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా, ఎలాంటి కూర లేకపోయినా ఉత్త రైస్తోనే తినచ్చు. లంచ్ బాక్స్కి అయితే మనకు తొందరగా అయిపోతుంది. ఎలాంటి కూర లేకపోయినా తినచ్చు. ముందుగా టమోటాస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. టమాటోస్ ఆనియన్స్ కట్ చేసి పెట్టినాం కదా, నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవడమే. ఇంకా ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది టమాటా ఎర్రగడ్డ. మూత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సరిపోతుంది. తర్వాత పసుపు, కొద్దిగా కారం పొడి, మనకు ఎంతైతే అవసరమో అంత, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇంకా ఈ మసాలా మాడిపోకుండా మనమైతే ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ. నేనైతే ఒక 5 ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ బాగా కలుపుకోవాలి మసాలాలోకి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసామంటే బాగా ఉడుకుతుంది ఎగ్ అనేది, నీసు వాసన రాకుండా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. ఎగ్ బాగా ఉడికింది, ఫ్రై అయింది. రైస్ ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, రైస్ తీసుకొని ప్లేట్లో చల్లార తీసుకున్నా. బాగా పొడి పొడిగా వస్తుంది రైస్ అట్లా తీసుకున్నామంటే. ఇంకేం లేదు, రైస్ వేసి కలబెట్టడమే. మొత్తం కలుపుకోవాలి బాగా. ఇంకా మనకు ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఎగ్ మసాలా ఉంది నా దగ్గర, అది వేసాను. మీ ఇష్టం, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవైలబుల్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఎగ్ రైస్ అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.